రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కరివేపాకు నువ్వుల పకోడీ. అవునండి. ఎలా ఉంటుంది రాజు గారు కాంబినేషన్ కరివేపాకుకి నువ్వులకి? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అంటే జనరల్ గా అంటే ఈ కాంబినేషన్ లో చేసుకోరు. అవును. సో అదేంటంటే కరివేపాకు మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో దీంట్లో యాడ్ చేస్తాం. అలాగే నువ్వులు కూడా. సో నువ్వులు ఏంటంటే మనం పచ్చిగా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, కొంచెం వేయించి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పచ్చిగా వేస్తున్నాను. ఓకే. సో ఒక డిఫరెంట్ పకోడీ అనుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. కరివేపాకు నువ్వుల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరివేపాకు నువ్వుల పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన కరివేపాకు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపు పిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మనకు పకోడీ అంటే డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో శనగపిండి, ఓకే, బియ్యపిండి, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర, సో పచ్చిమిరపకాయల పేస్ట్, సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం అంటే కొంచెం మనకు ఆ కలర్ అనేది రావడానికి. సో కరివేపాకు ఇలా మనం తరిగేసి పెట్టేసుకున్నాం. సో క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వాడతాం ఇంట్లో. ఓకే. సో మనది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ కరివేపాకు కాబట్టి. సో అలాగే నువ్వులు వేయించుకున్నారా లేకపోతే పచ్చి నువ్వులు? కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం టేస్ట్ కొరకు. సో ఫస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసే ముందు ఏంటంటే కొంచెం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకుంటే సో ఈవెన్ గా మనకు కలిసిపోతాయి అవి. సో వాటర్ యాడ్ చేసినప్పుడు కూడా మనకి ఈవెన్ గా మిక్స్ అవుతుంది. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? పకోడీ కాబట్టి కొంచెం మనం అంత లూజ్ గా అవసరం లేదు కదా, గట్టిగానే కలుపుకోవాలి. సో చూసుకొని మనం కలుపుకోవాలండి పిండి. ఓకే. సో పిండి బాగా మిక్స్ చేసేసుకుంటే తర్వాత మనం ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలు వేసుకోవడమే కదా? ఎస్ అండి. ఓకే. సో ఇంకా పిండి బాగా మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూస్తుంది. మీకోసం మరో చిట్కా. తరచూ జలుబు దగ్గు సమస్యతో బాధపడుతున్న వారు అల్లం రసం తీసుకుని 1/2 స్పూన్ అల్లం రసంలో 1/2 స్పూన్ తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే జలుబు దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది. సో అలాగే ఆయిల్ కూడా వేడైపోయింది. ఎస్. సో మరి పకోడీలు వేసేసుకుందాం. చిట్కా కూడా చూసేసారు కదా? ఓకే రాజు గారు, వేసేసుకుందామా? ఓకే అండి. ఓకే, సో ఇలా చిన్న చిన్నగా మనం ముద్దలా వేసేసుకుంటే సో ఇది కొంచెం మనకు స్లో ఫైర్లో చేసుకోవాలి. సో కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకి ఈవెన్ గా లోపల వరకు కూడా బాగా మనకు వేగుతుందండి అది, ఎందుకంటే ముద్దగా వేసుకుంటాం కదా. ఓకే, సో ఇది మనం కొద్దిసేపటి వరకు కదపకుండా అలాగే వదిలేస్తే సెట్ అవుతుంది. సో ముందుగానే మనం కలిపేసాం అనుకోండి, ఆకులు కదా మనం మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో కొంచెం విడిపోయి మనకు మొత్తం మిక్స్ అయిపోతుంది ఆయిల్ మొత్తం కూడా. ఓకే, సో కొంచెం ఇది టైం తీసుకుంటుంది. ఆలోపు కార్వింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దోసకాయతో బోట్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం ఇలా ఓవెల్ షేప్లో ఉన్నది మనం చూస్ చేసి తీసుకోవాలి. బేస్ కట్ చేస్తున్నాండి. ఓకే, సో ఇది ఒక స్లైస్. ఓకే, సో ఇది లోపల పార్ట్ మనకి. సో
కీరా కానీ జుక్ని కానీ తీసుకుని సో తెర చేపలు ఉంటాయి కదా, సో అలా దీంట్లో చేస్తున్నాం మనం. సో మధ్యలో ఈ పార్ట్ తీసేస్తామండి, సీడ్ పార్ట్. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇటువైపు రెండు, ఇటువైపు రెండు. ఓకే, సో ఒకసారి ఇది కలిపేసుకుందాం. సో మంచి కలర్ కూడా వచ్చింది. ఇంకొంచెం కలర్ చేంజ్ ఇంకొంచెం కలర్ కదా. ఎస్ అండి. సో ఇక్కడ మధ్యలో ఒకటి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం దారంతో టై చేసుకోవాలి. సో అది టై చేసే ముందు ఓకే, సో ఇక్కడ నుండి సో దీనికి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ సో దీనికి వస్తుంది. వావ్, సో ఇక్కడ కూడా టై చేసేసారు. చాలా రియల్ గా అనిపిస్తోంది రాజు గారు, కొంచెం న్యాచురల్ గా న్యాచురల్ గా కనిపిస్తోంది, బాగుంది. సో బీట్రూట్ లోంచి ఇది అయిపోయింది సో ఇలా రాజు గారు. కొంచెం ఉంది, ఇంకొంచెం. సో ఇలా ఫ్లాగ్ లా కట్ చేశాను. ఓకే, సో అలాగే సో ఒక బ్రింజాల్ తీసుకుని రౌండ్ సర్కిల్స్ అండి, అంటే లైఫ్ బోట్స్. సో మధ్యలో కొంచెం ఓపెన్ చేస్తున్నాను. సో రెండు వైపులా ఒక్కొక్కటి. సో ఇటువైపు కూడా ఒకటి. వెరీ బ్యూటిఫుల్. సో బోట్ రెడీ. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఎస్, సర్వ్ చేసేసుకుందాం. ఎస్. ఓకే, పకోడీ కూడా రెడీ అండి. వావ్, వేడివేడిగా కరివేపాకు నువ్వుల పకోడీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడీ తయారీ విధానం మరోసారి చూసిద్దాం. కరివేపాకు నువ్వుల పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, తరిగిన కరివేపాకు, నువ్వులు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కరివేపాకు నువ్వుల పకోడీ రెడీ.